హాయ్ గైస్, వెల్కమ్ టు చిట్టి చెఫ్. ఈరోజు వీడియో మీకు తమ్నెల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ అబౌట్ 3 రెసిపీస్: పన్నీర్ బటర్ మసాలా అండ్ కలర్ఫుల్ చపాతీస్. సో దీనిలో అయితే మనం ఫస్ట్ పన్నీర్ చేసుకుందాం. పన్నీర్ చాలా ఈజీ. జస్ట్ వేడెక్కిన పాలల్లో కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటే అవి విరిగిపోతాయి. దాన్ని మనం క్లాత్తో డ్రైన్ చేసుకొని ఒక గట్టి ఆబ్జెక్ట్ లైక్ దంచేది అలాంటి వాటిని ఏదైనా పెట్టాలి. సో అది గట్టిగా అణిగాక మనం దాన్ని తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటే చాలు, మనకి మంచి పన్నీర్ రెడీ అయిపోతుంది. సో మన పన్నీర్ రెడీ. సో నెక్స్ట్ పన్నీర్ బటర్ మసాలాకి మనం ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని ప్యూరీ చేసి పెట్టుకుందాం. సో ప్యూరీ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకొని ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. దానిలో జీలకర్ర అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసి ఫ్రై చేసాక స్లైస్డ్ ఆనియన్స్ వేద్దాం. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి. సో వేగిన దానిలో మనం టమాటో ప్యూరీ యాడ్ చేస్తాం. ఇప్పుడు అది ఆయిల్ బయటకు వచ్చేంత వరకు దాన్ని ఉడకనివ్వాలి. సో మీరు చూస్తున్నట్టయితే ఆయిల్ బయటకు వచ్చింది. సో నా దీనిలో మనం గ్రీన్ పీస్ యాడ్ చేస్తాం. గ్రీన్ పీస్ యాడ్ చేశాక మనం బాగా కలిపేసుకుందాం. నెక్స్ట్ మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు అలాంటివి అండ్ ఎనీ అదర్ స్పైసెస్ యూ కెన్ యాడ్. సో నా దీనిలో మనం బటర్ యాడ్ చేసుకుందాం. సో బటర్ యాడ్ చేసుకున్నాక దాన్ని కాసేపు కలపాలి. తర్వాత దానిలో మనం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ఉడకనిద్దాం. సో కమింగ్ టు ద పన్నీర్ని మనం ఆయిల్లోని పసుపు వేసుకొని వేపుకుందాం. సో దట్ విల్ బీ ఎన్హాన్స్డ్ ఫ్లేవర్. సో దానిలో కసూరి మేతి వేసుకొని ఆపేయడమే. నెక్స్ట్ మనం ఈ కూరలోకి వచ్చేద్దాం. ఈ కూరలో మనం పన్నీర్ యాడ్ చేస్తాం. ఇప్పుడు దానిలో ఉన్నది. సో నీట్గా కలిపేసుకుందాం. సో జస్ట్ లీవ్ ఇట్. అలాగా మనకి రాగానే దానిలో కొత్తిమీర వేసి ఆపేయడమే. సో నెక్స్ట్ కమింగ్ టు ద కలర్ఫుల్ చపాతీస్. దీన్ని సర్వ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నా కలర్ఫుల్ చపాతీస్కి మనం పాలక్ని అయితే ఉడకబెట్టుకుందాం. నెక్స్ట్ బీట్రూట్ని మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ పాలక్ని కూడా గ్రైండ్ చేసుకున్నాక వీటిని మనం చపాతీ పిండిలో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో దట్ వీ గెట్ నైస్ రెడ్ డౌ. అండ్ నా పాలక్ని కూడా అలాగే కలిపేసుకుందాం. సో పాలక్ మనకి గ్రీన్ కలర్ అండ్ బీట్రూట్ మనకి రెడ్ కలర్లో వస్తుంది. సో దాట్ వీ కెన్ గెట్ కలర్ఫుల్ చపాతీస్. సో నౌ వీటిని అయితే మనం పక్కన పెట్టుకొని మంచిగా చపాతీ షేప్లో రోల్ చేసుకున్నాక హార్ట్ షేప్ కట్ చేసేద్దాం. సో హార్ట్ మీన్స్ వెరీ నైస్. సో ఈ హార్ట్ షేప్ కట్ చేసుకున్నాక దీన్ని మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాం. సో ఈ ప్లేట్లో పెట్టుకున్న హార్ట్ షేప్స్ని మనం పొయ్యి మీద పెట్టుకొని వేపాలి కాసేపు. సో దట్ ఇవి మంచిగా బటర్ కూడా యాడ్ చేసుకుందాం. సో చూసారా ఎంత బాగా కాలేయో. సో నౌ దీన్ని పన్నీర్ కర్రీతో సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఓకే గాయస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. బాయ్.